హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. న్యూ ఇయర్‌కి స్పెషల్‌గా ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ బిర్యానీ, చికెన్, మటన్ అలాంటివి ఏం లేకుండా ఇదొక్క బిర్యానీ చేసుకొని మీరు సైడ్ డిష్‌గా ఏదైనా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే చూపిస్తాను చూడండి. ముందుగా బాస్మతి రైస్‌ని తీసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇది ఒక అర్ధగంట ముందు కడిగి పెట్టేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవి పాత బియ్యం అయితే చక్కగా ఉంటుంది. కొత్తవి అయితే మెత్తగా అయిపోతుంది అన్నము. పాతవి తీసుకుంటే బాగుంటుంది. దానికి ఉడికించుకోవడానికి ఎసరు పెట్టేసుకోవాలి. ఇలా మసాలా దినుసులు, స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం నిండుగా ఉంటేనే బాగుంటుంది. రైస్లో వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ ఇలా మసలాలి. అప్పుడైతేనే రైస్ చక్కగా ఉడుకుతుంది. లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికినప్పుడు మాత్రమే మనం నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. రైస్ మనకి 80% ఉడికితే సరిపోతుంది. మరి మెత్తగా అవ్వకూడదు. అన్నం మళ్ళీ మనం గ్రేవీలో వేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా 80% కుక్ అయితే సరిపోతుంది. చూసారా? ఈ రైస్ని మనం ఈ రైస్ చేసుకొని పెట్టుకుంటే ఎలాంటి బిర్యానీ అయినా చేసుకోవచ్చు. ఇందులో నుంచి కొన్ని వాటర్ తీసేసుకుంటున్నాను. అది తర్వాత చెప్తాను ఎందుకు అనేది. చూసారా? రైస్ మనం ఇలా పట్టుకుని చుంచితే ఎమ్మటే చునిగిపోవాలి. అప్పుడైతే రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అది ఉడుకుతున్నప్పుడు మనకి గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటాను చూడండి. మనం ఎందులో అయితే ఉడికించుకుంటామో అందులోకి ఆ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పెరుగు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలి. తర్వాత మిరియాలు, లవంగాలు మనకి రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం బగారాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్. ఇవి ఒక గుప్పడి వేసుకోవాలి. నేను ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 గరిటెతోటి 1 గరిటె వేసుకున్నాను. 1 గంట వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. చూసారా? కొత్తిమీర, పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ అనేది, బిర్యానీ అనేది. తర్వాత ముందుగా నేను వాటర్ తీసి పెట్టుకున్నాను కదా రైస్ ఉడికేటప్పుడు, ఆ వాటర్ ఇందులో వేడివేడివి వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. మరీ లిక్విడ్ లాగా అయిపోతుంది. అసలు టేస్ట్ బాగోదు. ఇలా గ్రేవీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం ఒక కప్లోకి తీసుకోవాలి. ఎందుకో నేను మళ్ళీ చెప్తాను. ఇది తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది మనం ప్రిపేర్ చేసుకునేసరికి రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా? ఇలా మొత్తం ఈవెన్గా పరిచేసుకొని కప్లోకి పక్కకు తీసి పెట్టేసుకున్నాను కదా. ఈ లోపు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. చూసారా? ఈ రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పైన వేసుకోవాలి. దీన్ని మొత్తం దాని మీద పరిచేసుకోవాలి. ఇలా ఒక్కసారి మీద పరిచేసుకున్నాక మళ్ళీ సెకండ్ లేయర్ కోసం ఇంకొంచెం ఉంచుకున్నాను. తర్వాత దీని మీద కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నేను ముందుగా బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని అలాగే పెట్టేసుకున్నాను. అవి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నేను బౌల్లో తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఇది ఇప్పుడు వేసుకోవాలి. దీనివల్ల ఇలా వేయడం వల్ల మనకి రైస్కి మంచిగా గ్రేవీ మొత్తం అన్నం మొత్తానికి పట్టేస్తుంది. కింద వరకే ఉండకుండా ఈవెన్గా రైస్ మొత్తానికి గ్రేవీ వచ్చేస్తుందండి. ఇలా చేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మిగిలిపోయిన రైస్ ఉంది కదా, అది మీద మళ్ళీ వేసుకోవాలి. ఇలా మళ్ళీ పైన లేయర్కి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాను నెయ్యిలో. అవి కూడా మీద వేసేసుకోవాలి. మీకు ఆప్షనల్ అండి. అవి వేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి.
నేను వేసుకుంటున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా బాదం, జీడిపప్పు నేతిలో వేయించేసుకొని పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు చూద్దాం లోపల వరకు కుక్ అయిందా లేదా, గ్రేవీ అనేది ఎలా ఉందో చూసేయండి. చూస్తున్నారా ఈవెన్గా మొత్తం అన్నానికి మొత్తం పట్టేసుకుంటూ ఉంటుంది. మనం నార్మల్గా బిర్యానీ చేస్తే కింద లేయర్ వరకే వేస్తాం కదా, ఇలా గ్రేవీ చేయండి. అన్నం మొత్తానికే చక్కగా పట్టుకుంటుంది. ఈ ఒక్క బిర్యానీ చేసి పెట్టుకుంటే మనం దీంతో మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా చేసుకోవచ్చండి సింపుల్గా. నాన్ వెజ్ చికెన్ మటన్ లేని వాళ్ళకు కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, ఇలా ప్లెయిన్ బిర్యానీ కూడా చేసి పెట్టచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికోసం సైడ్ డిష్గా చికెన్ ఫ్రై చేసుకున్నాను. మీరు నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. నేను సైడ్కి నార్మల్గా చికెన్ ఫ్రై చేసుకున్నాను. చూడడానికి ఎంత బాగుంది కదా. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు అంటే చాలా లైక్ చేస్తారు. ఈజీగా చేసుకునే ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా ఎంత యమ్మీగా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బిర్యానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది.